సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కూడా ఈ మీటింగ్కు వెళ్లారు. కాంగ్రెస్ కు సంబంధించిన ఆర్టీఐ విభాగం వార్షిక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నారు హస్తనేతలు. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ ఆందోళన మధ్య కొనసాగుతోంది. విపక్ష ఎంపీల నిరసనలతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. దొంగ ఓట్ల నమోదులో బీజేపీకి సహకరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎంపీల అభ్యర్థనతోనే పార్లమెంట్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి రిజిజు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పరంపర కొనసాగుతోంది. 10వ రోజు ఉభయ సభల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగాయి. పార్లమెంటు ప్రారంభం కాగానే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై చర్చకు పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. దీంతో ఉభయ సభలు కాసేపు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల నిరసనలు కొనసాగాయి. దీంతో ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు సభాధ్యక్షులు. अभिव्यक्ति करने का अवसर दिया है। ये इतने बड़े अवसर को आप नारेबाजी और तख्तियों से मत गवाओ। बैठिए। मैंने पहले भी कहा था तख्तियां नारेबाजी से करेंगे तो सदन नहीं चलेगा। ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఈసీ అక్రమాలపై తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ ఈసీ అక్రమాలకు పాల్పడిందని చెప్పారు. బీజేపీ కుట్రలకు సహకరించిన ఎన్నికల సంఘం అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు రాహుల్ గాంధీ. अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं और आप सबको पता लग जाएगा जैसे ही हमने ये रिलीज किया पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है। आपको हम छोड़ेंगे नहीं, कुछ भी हो जाए हम छोड़ेंगे नहीं आपको, क्योंकि आप हिंदुस्तान के खिलाफ काम कर रहे हो। ये ट्रीजन है और कम इससे कम नहीं है। तो आप याद रखिए आप कहीं भी हो, रिटायर्ड हो, कुछ भी हो, ठीक है, हम आपको ढूंढ के निकालेंगे. పార్లమెంట్లో ఎంపీల నిరసన హక్కును ప్రభుత్వం కాలరాస్తోందన్నారు రాజ్యసభ విపక్ష నేత ఖర్గే. సభలోని బెల్లోకి సీఐఎస్ఎఫ్ సిబ్బంది రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఖర్గే. ఎంపీల అభ్యర్థన మేరకే పార్లమెంట్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేశామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఉభయ సభల లోపల సభ్యులు కొన్నిసార్లు ట్రెజరీ టేబుల్ పైకి వెళ్తున్నారని చెప్పారు. అలాగే వెల్ దగ్గర నిలబడి భౌతిక దాడులకు దిగుతున్నారని అన్నారు. అలాంటి ఘటనలు నివారించడానికే సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేశామని చెప్పారు. एमपीज को बोलने के लिए कोई रोक नहीं सकते, लेकिन एक एमपी दूसरे एमपी को जाकर के रोक नहीं सकते हैं. सब एमपीज का अपना अपना राइट होते हैं कि कुछ एमपीज बहुत ही एग्रेसिवली उछल कूद करके बहुत आगे आ गए तो उसको रोकने के लिए कुछ व्यवस्था किया है. इतना ही बताया. एमपी को बोलने से रोकने के लिए कुछ किया नहीं है और ना कर सकता है. ఎన్నికల సంఘంపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆరోపణలను సమర్థించారు కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సూర్జేవాలా. చాలా లోతైన విశ్లేషణ తర్వాతే దొంగ ఓట్ల నమోదుపై రాహుల్ మాట్లాడారని చెప్పారు. ఆగస్టు 5న బెంగళూరులో స్వయంగా రాహుల్ గాంధీయే ఆధారాలు బయటపెడతారని తెలిపారు సూర్జేవాలా. बीजेपी और चुनाव आयोग क्या कर रहे हैं? अगर महाराष्ट्र में ये इल्जाम है कि 72 लाख वोट काट दिए गए तो प्रजातंत्र धूमिल हुआ कि नहीं हुआ? अब बिहार में 65 लाख से लेकर 95 लाख वोट काटने की खबरें आ रही हैं. थोड़े दिन में सामने आ जाएगा. हर विधानसभा में 26-27 हजार वोट से लेकर और 40-45 हजार वोट तक काट दी जाएंगी. तो प्रजातंत्र का क्या मायना रह जाएगा? బీహార్లో ఎస్ఐఆర్ నిలిపివేయాలంటూ పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు ఇండియా కూటమి ఎంపీలు. ఎస్ఐఆర్ను ప్రజాస్వామ్యంపై దాడి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్ఐఆర్ వాపస్ లో